అది హిందూ సమాజం కానీ ముస్లిం సమాజం కానీ వీళ్ళ హిందువులకు అందరికీ కూడా ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం లేదు. హిందువులలో కూడా ఏదైతుందో కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వారికి మాత్రమే రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది. మీరన్న బి కేటగిరీలో కేవలం 100 భాష మాత్రమే ఉన్నది. ప్లీజ్ అదే 100 భాష మీరు చెప్పేదే 100 భాషనే. వీళ్ళ బీసీఏలో ఏ సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక ముస్లిం వర్గాలు చేర్చడం జరిగింది. నాట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ ఖాన్ ఈజ్ నాట్ దేర్. Most of the sectors are not included. They are entitled to get EWS. Well, economically weaker section reservation ఏదైతుందో for all unreserved caste, వీళ్ళు ముస్లింలలో కానీ హిందువులలో కానీ స్థానికంగా సామాజిక వెనుకబాటుతనం గుర్తింపు లభించినటువంటి ఒక వర్గాలు ఏవైతే ఉంటాయో they are entitled to get reservation in EWS. For example, in Telangana, Reddis are there, Velmas are there, Brahmins are there, Vaishyas are there, Kshatriyas are there. వీళ్ళందరూ ఎక్కడైతే ఇక్కడ రిజర్వేషన్ పొందలేకపోతున్నారో వెనుకబడ తన గుర్తింపు దే ఆర్ ఎంటైటిల్డ్ టు గెట్ రిజర్వేషన్ ఇన్ EWS. ఇది మోడీ గారు ఇచ్చిన మాకు. దెర్ ఇస్ నో నథింగ్. ఇక్కడ ఏదైతుందో హిందువులం కానీ ముస్లింలం కానీ సిక్ కానీ ఇసాయి కానీ ఎవరైనా కానీ ఏం చెప్పంటున్నారు. ఇది కేవలం సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి వర్గాల వారికి మాత్రమే ఈ రిజర్వేషన్ సౌకర్యం. దయచేసి అది మీరు గుర్తెరగాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు అప్పుడు ఏదైతుందో మేము 29% అమలు చేసినాం బ్రదర్. మీరు అనేది ఏదైతుందో ఇలా రాష్ట్రంలో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక బలహీన వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని చెప్పి భావించింది కాంగ్రెస్ పార్టీ. హిందువులలో 25% సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి, ముస్లింలకు కూడా ఏదైతుందో సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్న వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం వారికి 4% అదనంగా చేర్చడం జరిగింది. అంటే 25+4 29 ఇవాళ అమలు అవుతుంది. ఇక్కడ ఇవాళ మనం చేయబోయేది ఏదైతున్నదో 29 స్థానే 42 13% అదనంగా సమకూరుస్తున్నాం. ఇవాళ ఇంతవరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 29% రిజర్వేషన్ అమలవుతున్నది. ఎస్సీ 15 ఎస్టీ 10 కలిపితే టోటల్ రిజర్వేషన్ ఇక్కడ అమలవుతుంది 54%. Already we have crossed 50%. Already we have crossed 50%. 54% రిజర్వేషన్ ఇక్కడ అమలవుతున్నది. దాని ఇంకా అదనంగా ఇవాళ మనం చేర్చబోయేది ఎంత 13%. ఇప్పుడు ఎంత అవుతుంది? 13 చేస్తే 67 మాత్రం అవుతుంది. తమిళనాడు ఇట్ ఇస్ దేర్ 69. గతంలో అమలు చేసినాం. ఇప్పుడు ఏదైతుందో దాన్ని మరింత సౌకర్యం కల్పింపజేయాలని చెప్పని మరొక 13% అదనంగా చేరుస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు చేయలేంది కాంగ్రెస్ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారం నుండి చేయలేంది ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. 2018లో ఎప్పుడైతే మీరు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చట్టాన్ని మార్పు చేసిండ్రో, when you brought it down from 34 to 24, 34 కుదించిండ్రో, మీరు అప్పుడే గట్ట మళ్ళీ దాన్ని ఈ చట్టం మళ్ళీ తిరిగి రూపొందించబడే విధంగా డెడికేటెడ్ కమిషన్ వల్ల తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో ఇదేదో ఆషామాషి చేస్తున్న అంశం కాదు. ఇది దీనికి ఎవరు ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్ వేసి ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా సామాజిక వెనుకబాటుతనానికి గురవుతున్నటువంటి ఒక వర్గాల వారందరినీ హిందువులే కానీ ముస్లింలే కానీ గుర్తించి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా సమన్వయం చేసి including BJP, BRS, MIM, CPI, all political parties brought under one umbrella. ఒక గొడుగుని తీసుకొచ్చి ఏకాభిప్రాయంతో మేము బిల్లు ఆమోదింపజేసినాం. బీజేపీ ఏదైతుందో
ఇలా రాష్ట్రం వెళ్ళి కేంద్రానికి ఒక అడుగు పైకి పోగానే వాళ్ళు నిజ రూపం బయటకు వచ్చారు. అబ్బా ఇదేదో ఉందిరా, కాంగ్రెస్ లో మైలేజ్ తీసుకునేటట్టున్నారు, రాహుల్ గాంధీ గారు మైలేజ్ తీసుకునేటట్టున్నారు, దీనికి ఏ విధంగా ఆటంకం ఏర్పాటు చేయాలని ఇంకో ఈ తొండి అంటున్నా నేను. డెఫినెట్లీ మంచి ఎవరు చేసే వాళ్ళ క్రెడిట్ వస్తుంది. No, ultimately they have supported the bill. No, brother, they have supported the bill. బిల్ ఏకగ్రీవంగా ఆమోదమైంది. నైన్త్ షెడ్యూల్లో చేర్చబడడం అనేది రాష్ట్రాలకు హక్కు. ఇది అలా పివి నరసింహరావు గారు ఏదైతుందో తమిళనాడు జయలలిత ముఖ్యమంత్రికి ఏదైతుందో ప్రతిపాదిస్తే 69% రిజర్వేషన్ కు నైన్త్ షెడ్యూల్ చేర్చిన కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కి కొత్త కాదు ఇది, కాంగ్రెస్ కి కొత్త కాదంటున్నా నేను. ఆనాడైనా ఈనాడైనా వీఆర్ ఫర్ సోషల్లీ బ్యాక్వర్డ్. అది ఎస్సీస్ కానివ్వండి, ఎస్టీస్ కానివ్వండి, బ్యాక్వర్డ్ క్లాస్ కానివ్వండి, ఎనీ సెక్టర్, ఉమెన్ కానివ్వండి, ఆల్వేస్ కాంగ్రెస్ స్టాండ్ బై ఫర్ వీకర్ సెక్షన్. థ్యాంక్ యూ బ్రదర్. డెఫినెట్లీ అంటే టూర్ ప్రోగ్రామ్ చూసా నేను. షీఈ్ ఐ థింక్ షీఈ్ కమింగ్ టు కరీంనగర్ ఆల్సో. ఆ ప్రోగ్రామ్ టూర్ ప్రోగ్రామ్ బట్టి సమ్వేర్ వి విల్ జాయిన్. పెట్టుకుంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారు. కాదు బ్రదర్, వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఎప్పుడైనా జ్ఞానోదయం అయింది, సంతోషం నాయన. వాళ్ళకి ఎప్పుడైనా బీసులు గుర్తొచ్చి పెట్టుకుంటూ ఉంటారు, పెట్టుకొని తప్పే ఉందనిలా. మేమేదైతే అమలు కోసం మేము చట్టాన్ని రూపొందిస్తుంటే, మేము చట్ట అమలు కోసం ఏదైతుందో కేంద్రంపై ఒత్తిడి తెస్తుంటే, వాళ్ళు ఏదైతుందో వాళ్ళు నిజంగా అంత కమిట్మెంట్ ఉంటే లెట్ దెమ్ జాయిన్ ఇన్ అవర్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్. లెట్ దెమ్ జాయిన్ ఇన్ అవర్ జంతర్ మంతర్ ప్రొటెస్ట్. రాణి అంటూ సంతోషమే కదా. రాణి బ్రదర్, రాణి అంటున్నా. థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ